ప్రస్తుతం ఇప్పుడున్న మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఏదైతే బిల్డింగ్ ఉందో సో ఆ బిల్డింగ్ అనేది కేవలం 50 గజాల్లోనే పర్మిషన్ లేకుండానే 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టినట్లయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో సో మా ఇండ్ల మీద కూడా ఇది పడే అవకాశం ఉంది, అదేవిధంగా మా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని హైడ్రా అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ బిల్డింగ్ అయితే కూల్చివేయడం జరుగుతుంది. అయితే ఈ బిల్డింగ్ అనేది ఏ విధంగా కూడా అంగిపోయిందో అనేది కూడా మనం చూడొచ్చు. అయితే దీనికి ఈ 5 అంతస్తుల బిల్డింగ్ కి కేవలం 50 గజాల్లోనే దీనికి కూడా సెల్లార్ అయితే పెట్టడం జరిగింది. ఇదైతే నిర్మించి కేవలం 5 సంవత్సరాలు కూడా కాకముందే అంటే నియర్లీ 5 సంవత్సరాలు అవుతున్న సమయంలోనే ఇంత తొందరలోనే ఇది అయితే కుంగిపోయి అంటే ఇక్కడ మనకి సెల్లార్ ఏదైతే ఉందో ఆ పిల్లర్లన్నీ క్రాకర్స్ వచ్చేసి కుంగిపోవడం అయితే జరుగుతుంది. దాని ద్వారా ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ మొత్తం మనం అంగిపోవడం అయితే చూస్తున్నాము. దాదాపు 50% అంటే మనకి ఇక్కడ చూడొచ్చు దాదాపు ఎంత శాతం వరకు అయితే అంగిపోయింది అనేది. సో అక్కడ ఆ బిల్డింగ్ ఇంకా పక్కన అయితే ఒక బిల్డింగ్ కూడా కట్టనున్నారు, ఇంకా కట్టలేదు. అది కనుక కడితే ఇంకా చాలా ప్రమాదం అనేది చెప్పొచ్చు. దాన్ని అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. సో అక్కడ కట్టలేదు కాబట్టి ఇంకా అక్కడ ఏ భయం అనేది లేదు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా ఏవైతే ఇండ్లు ఉన్నాయో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పీజీలు కానివ్వండి, అదే విధంగా అంటే ఇక్కడ ఉమెన్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అండ్ మనం పక్కనే చూసుకుంటే కనుక ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఉండేందుకు చాలా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నిటికీ చాలా నష్టం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బిల్డింగ్ లో ఉన్నారో ఆ బిల్డింగ్ లో కూడా ఉన్న వాళ్ళు కూడా మేము నార్మల్ ఫ్లాట్లు కొనుక్కున్నాము ఊర్లలో ఏదైతే లక్షలు మనం అక్కడ ఉన్న భూములన్నీ అమ్మేసి లక్షలు వడ్డీలకు తీసుకొని ఇక్కడైతే బిల్డింగ్ ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మాకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ని కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో ప్రస్తుతం అంటే మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఈ సంఘటన అయితే జరుగుతుంది. దీనికి ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా స్పందించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడికి అధికారులు ఎవరైతే డిఆర్ఎస్ అధికారులు హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. అదే విధంగా దీన్ని ఏ విధంగా అయితే కూల్చివేస్తున్నారో మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాము. అంటే మనం ఆల్రెడీ గత రెండు నెలలుగా అయితే హైడ్రా ఏ విధంగా అయితే కూల్చివేస్తున్నారో ప్రతి ఒక్కటి అయితే చూస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఏ బిల్డింగ్ కి కూడా నష్టం జరగకుండా, ఏ బిల్డింగ్ కి కూడా డ్యామేజ్ కాకుండా ఏదైతే బాహుబలి క్రేన్ ఏదైతే ఉంటుందో ఆ క్రేన్ అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ క్రేన్ ఎంత పెద్దదిగా ఉందో. సో ప్రస్తుతం వాళ్ళు తినేందుకైతే ఆపారు. సో ఇది ఏ బిల్డింగ్ కి కూడా నష్టం జరగకుండా, ఏ బిల్డింగ్ కూడా డ్యామేజ్ కాకుండా సో పైనుంచి కొంచెం డ్రిల్లింగ్ అయితే చేస్తూ అక్కడ కింద అయితే వేసేస్తున్నారు. అదేవిధంగా ఉన్న ప్లేస్ లోనే కూల్చివేయాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఏ విధంగా అయితే కూల్చివేస్తున్నారు ఏంటి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా 5 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ఒక్కసారి మనం జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు. కింది నుండి పై వరకు 5 అంతస్తుల బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ చూడొచ్చు. దాన్ని ఇప్పుడు క్రేన్ సో మనం హైడ్రా ఎలా అయితే కూల్చివేశారో ఇక్కడికి కూడా హైడ్రా వాళ్ళు వచ్చేసి అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో సో వాళ్ళందరూ ఇక్కడికైతే వచ్చి చాలా మందిని అయితే కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా ఇక్కడ కూడా మాకు ఇబ్బంది జరగవచ్చు. అదేవిధంగా మా బిల్డింగ్లకు కూడా డ్యామేజ్ కావచ్చు. మేము కూడా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా పిల్లలకు కానివ్వండి, మాకు కానివ్వండి సో మాకు ఇక్కడ ప్రాణం పోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఎవరైతే రెంటుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంకా కూల్చివేతలు ఇది ఈ రోజే ముగించేలాగా ఉంది. సో అయితే ఈ రోజు రేపటిలోపు అయితే ఇది కూల్చివేయనున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ అయితే ఈ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం. మరి ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఇంతకు ఎప్పుడు కట్టారు ఆ బిల్డింగ్, అదే విధంగా అసలు ఎలా జరిగింది, మరి ఎలా అది ఒరిగిపోయింది అనేది ఒకసారి ఇక్కడ ఉన్న వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కొందరు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ పేరు? నా పేరు జానపాల దుర్గా ప్రసాద్. ఎలా జరిగిందండి ఇది? అంటే ఇది అసలు ఎప్పుడు నిర్మించారు, ఇది ఎలా జరిగింది? ఇది ఒక 3 సంవత్సరాల కింద నిర్మించడం జరిగిందండి. అయితే నిర్మించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇది ప్రమాదం ఇక్కడ సిద్దిక్ నగర్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఒక బిల్డింగ్ కుంగిపోయేది అనేది మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కానీ ఆ బిల్డింగ్ కుంగిపోయినా కూడా అధికారులు అనేది ఇమీడియట్ గా ఏ ప్రాణ నష్టం జరగకుండా కూడా వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి,
అంటే ఏ ప్రమాదం రాకుండానే ఒక 1 డేలో రెస్పాండ్ అయ్యండి. ఇంత త్వరితగతన ప్రభుత్వం రెస్పాండ్ అయినందుకు మేము దాని పట్ల ఇది ఎప్పుడు కుంగిపోయింది యాక్చువల్గా? అంటే ఈ 2-3 రోజుల క్రితమేనా? ఇంతకు ముందు నుంచి కూడా మీకు ఏమైనా అనుమానం వచ్చిందా ఇట్లా కుంగుతున్నట్టు, ఒక సైడ్ వంగుతున్నట్టు అట్లా? అంటే నిన్న రాత్రే ఇది జరిగింది. యాక్చువల్గా వాళ్ళు పుట్టింగ్స్ అవి తీసిన తర్వాత బిల్డింగ్ లో షేక్ అనేది వచ్చిందట. అయితే బిల్డింగ్ లో షేక్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళందరూ కిందికి వచ్చి చూస్తే ఈ రకంగా షేక్ వచ్చింది. అది మన అధికారులు కూడా త్వరితగతన వచ్చి చూసుకొని ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అని చెప్పి ఒక 1 డేలోనే రెస్క్యూ అనేది చేశారు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ అధికారులు దాన్ని పట్టించుకోకపోతే అందులో ఇంచుమించు 40 నుంచి 50 మంది అందులో రెంటర్స్ ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు ప్రాణ నష్టం అనేది జరగక ముందు ఇక్కడ మనకు ప్రభుత్వం అనేది రెస్పాండ్ అయ్యింది. అంటే దాన్ని మేము హర్షిస్తున్నాం. అంటే అక్కడ పర్మిషన్ లేకుండానే 50 గజాల్లోనే 5 అంతస్తులు కట్టిండని చెప్పేసి అంటున్నారు కదా, దీని మీద మీరేం? అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ కాంట్రాక్టర్ల తప్పిదాలు. అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే G+5 కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లు మేము చూసుకుంటాము అని కాంట్రాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మినిమము ఒక గుంత అనేది 10 ఫీట్లు దొగాల. ఏదైతే పుట్టింగ్ గుంత అనేది 10 ఫీట్లు దొగాల. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 5 ఫీట్ల వరకు తొగి వాళ్ళు ఆపేస్తున్నారు దాన్ని. వాళ్ళు ఆపేసే వరకు ఇక్కడ వచ్చి నెక్స్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వరకు పుట్టింగ్ 10 ఫీట్లు తీసే వరకు ఈ 5 ఫీట్ల పుట్టింగ్ అనేది వీక్ ఉంటది కాబట్టి అది ఇమీడియట్ గా అదే అయిపోతుంది. ఇక్కడ ఎవరిది మెయిన్ తప్పు? ఎవరిది అంటారు? ఓనర్ దా లేకపోతే బిల్డర్స్ దా లేకపోతే ఎవరిది అంటారు? అంటే ఇక్కడ ఇద్దరు తప్పు ఉందండి. ఒకటి ఏంటంటే కాంట్రాక్టర్ది కూడా ఇక్కడ అప్పుడైతే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన ఆ కాంట్రాక్టర్ తప్పు, ప్లస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళు సెల్లారు వాళ్ళ పక్కనే ఆనుకోవడం తీయడము, ప్లస్ వాళ్ళు కూడా బిల్డింగ్ ఓనర్ అనేది కూడా ఇమీడియట్ గా ఆమె రెస్పాండ్ అయ్యి మీరు మా పక్కనే ఇక్కడ సెల్లార్ దొగుతున్నారు, మా పక్కనే సెల్లార్ దొగుతున్నారు అని చెప్పి ఆమె కూడా ఇంత మాకు ఆనుకొని ఎందుకు దొగుతున్నారని ఆమె కూడా ఒక బాధ్యతగా ఆపేది ఉండే. ఇంకా వీళ్ళు కూడా అక్రమంగా వాళ్ళు కూడా తొగడం అనేది తప్పు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు ఏం కోరుతున్నారు? అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయాందోళనలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ నిమిషంలో బిల్డింగ్ పడిపోతుందో తెలియదు, ఎటువైపు పడిపోతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుందో ఇప్పుడు అదేంటంటే ఈ రోజు మొత్తం అందరినీ కాల్ చేయించారు కాబట్టి ఇంకా ప్రాణ నష్టం అయితే తప్పింది. అంటే ప్రాణ నష్టం అయితే తప్పింది. ఇప్పుడు ఇమీడియట్ గా కొద్దిసేపట్లో బిల్డింగ్ అనేది కూల్చివేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వం అనేది ఆ మహిళ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఓనర్ కానీ వాళ్ళకు ఒక నష్టపరిహారం అనేది చిన్నగా చెల్లించి, వీళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు కూడా ఒక నష్టపరిహారం అనేది చెల్లించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో అంటే మీరు కూడా ఇక్కడే ఉంటారా అండి? అంటే ఇదే మాది పక్కకు హాస్టల్ కడుతున్నారు కదా, దానిపైన పడవచ్చు అని చెప్పి పోలీసు వాళ్ళు బయటకు రండి అమ్మ అంటే ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారా అంటే మీతో సహా? సో మీరు అప్పటి నుండి ఎక్కడున్నారు? బయటనే ఉన్నాం. చుట్టుపక్కల అందరినీ ఖాళీ చేయించారు, మమ్మల్ని కూడా ఖాళీ చేయించారు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాం బయట. మరి ఏమైనా తిన్నారా? ఏం లేదు, బయటకు వెళ్తే హోటల్స్ బంద్ అయినాయి. ఇప్పుడు పొద్దున మార్నింగ్ టిఫిన్ చేసామంతే. దీనికి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే పక్కకు బిల్డింగ్ కడుతున్నారు కదా, అయితే లోతు ఎక్కువ తవ్వారంట, అందుకే ఆ బిల్డింగ్ పడిపోతుంది. మళ్ళీ ఇంకా పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు హైట్ లేవట్టడం వలన మళ్ళీ హాస్టల్స్ పర్మిషన్ లేనివి పక్కనే ఉన్నాయి. ఇప్పుడు అది తెలియకుండా నైటో పడిపోతే చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది. ఇక్కడ అతను కూడా ఏ ఇంచు కూడా గ్యాప్ లేకుండా అతను కట్టాడు అని, అదే విధంగా ఇక్కడ ఎవరైతే కడుతున్నారో అతను కూడా గ్యాప్ లేకుండా అతను కట్టడం వల్ల అతను ఏదైతే పిల్లర్లకి తోడాడో అప్పుడే కుంగిపోవడం అనేది జరిగింది. అవును జరిగింది, కానీ వాళ్ళు గరీబోళ్ళు. ఇంకా అట్లాంటి వాళ్ళు మస్తు మంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్న వాళ్ళు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళది కూడా తప్పే, కానీ అట్లాంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదొకటి కూలిపోయింది, ఇంకా ముందు ఇంకా అవి కూడా జరగవచ్చు కదా. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ చూసి ఏం జరుగుతుంది బస్తీలో, అసలు ఏంది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లోకి ఇచ్చి ఇట్లా గరీబులు బతకకుండా ఈ హాస్టల్ పక్కనే ఇరుకుగా 2 నెలల 3 నెలల్లో హాస్టల్ కట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ అది పడిపోవచ్చు కదా.
అంటే అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 నెలల్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోతున్నాయి. అంటే వాటర్ సరిగా కొట్టడం వల్ల, అదే విధంగా మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే గ్యాప్ కూడా 50 గజాల్లోనే 5 అంతస్తులు కట్టేసింది అన్నమాట. దానికి పర్మిషన్ లేకుండా కడుతున్నారు, అందరు కడుతున్నారు. ఒక్కరే అని కాదు, చాలా మంది కడుతున్నారు. అది అందరినీ ఏ పర్మిషన్ ఉందని గవర్నమెంట్ కనుక్కోవాలి. పర్మిషన్ ఉందా, 100 గజాలనే కానీ ఎంత కట్టాలి ఏం లేదని వాళ్ళకు కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా. వాళ్ళు పర్మిషన్ ఉందా లేదా, మీరు ఇంత కట్టే పర్మిషన్ గవర్నమెంట్ నుంచి తీసుకొని కట్టాలి కదా. ఈ హాస్టల్కి ఇక్కడ పర్మిషన్ ఉందా, ఈ బస్సీలో పర్మిషన్ ఉందా, లేదు కదా. మళ్ళీ ఎవరు ఇస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చింది హాస్టల్ కట్టడానికి. మరి నార్మల్ ప్రజలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? ఫ్యామిలీస్ అందరు బ్యాచిలర్స్కే ఇస్తున్నారు, రెంట్లు ఎక్కువ వస్తాయని. ఫ్యామిలీస్ ఎక్కడ బతకాలి? అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి రెంట్స్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్ లో రెంట్లు ఎలా ఉన్నాయి? అందులో కూడా ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కూలిపోతుందో అందులో కూడా ఉన్న వాళ్ళు అందరు రెంటర్సేనా? అందరు రెంట్కున్న వాళ్ళే. మళ్ళీ ఇక్కడ సిద్దిక్ నగర్, అంజనగర్ లో అయితే ఒక్క సింగిల్ చిన్న రూము 13,000 12,000, చిన్న రూము, ఒక్క రూమ్ మాత్రమే 13,000 12,000. మళ్ళీ ఇలా ఫ్యామిలీ వాళ్ళకి పోయి రెంట్కు దేవులాడదామన్నా కానీ రూమ్ దొరకదు, ఒక్క టూలెట్ కూడా కనిపించదు. మీకు ఎప్పుడు అనిపించింది అది కూలిపోతుంది, ఇలా కుంగిపోతుంది అని చెప్పేసి, అంగిపోతుంది అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది ఆ బిల్డింగ్? నిన్న నైట్ 7 గంటలకి శబ్దం వస్తేనే బయటకు వచ్చాం మేము. అందరు అరుస్తుంటే సడన్ గా అంటే మొత్తం ఇక పగిలిపోతుంది కదా, పగిలిపోతుంటే అందులో నుంచి బయటకు వచ్చారు. పబ్లిక్ అందరు జమ అయ్యారు. ఏమైందని మేము బయటకు వచ్చాం, అనుకోలేము మేము అసలు. ఏమైందో అనుకున్నాం, ఎవరైనా పడిపోయారో ఏదైనా గొడవ అవుతుందేమో అనుకుని బయటకు వచ్చి చూస్తే అది ఇక మేము అక్కడ పోనీకే పోలీసు వాళ్ళు పోనీయలేరు. మేము ఇక్కడే ఉన్నాం నైట్ నుండి అంత బయటనే. అంటే ఫైనల్లీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళ సమస్య గురించి కానివ్వండి, అదే విధంగా అక్కడ బిల్డింగ్ ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు? బిల్డింగ్ది ఏంది అంటే ఇక్కడ ఉన్న అందరిది సమస్యనే ఇది. ఎందుకంటే ఇట్లా పర్మిషన్ లేనిది ఎవరైనా కట్టొద్దు, ఎవరైనా కట్టొద్దు. ఈ హాస్టల్స్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు అసలు. మాలాంటి వాళ్ళకి ప్రాబ్లం కదా. ఉన్నవాడు కూల్ చేసినా కానీ మళ్ళీ కట్టుకుంటాడు. మరి లేని వాళ్ళం ఏం చేయాలా? ఇప్పుడు మేము పడుకుంటాం, పడుకున్నాక ఆ బిల్డింగ్ పడడానికి అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయినాక ఏం లాభం? బతికున్నప్పుడు చేయండి మీరు.